హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. రామ్ చరణ్ గారి అభిమానులకి మాత్రం భయ్య ట్రిపుల్ ఆర్ తర్వాత వాళ్ళ టైమింగ్ అంతగా బాగాలేదు భయ్య. ఎందుకంటే ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ గారి నుంచి వచ్చిన కళాఖండాలు మనకు అన్నీ తెలిసిన విషయాలే. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ పెద్ది అనే సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మామూలు ఇంపాక్ట్ కాదు. దానికి తోడు రామ్ చరణ్ గారి అభిమానులకి అయితే మామూలు చూసేవాళ్ళది. సో ఇలాంటి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్దా అని వెయిట్ చేసిన వీళ్ళకి నిన్న ఒక షాకింగ్ న్యూస్ అయితే బయటకు వచ్చింది. అది చాలా అఫీషియల్గా నీట్గా ఒకటే చెప్పారు. సినిమా అవుట్పుట్ ఎడిటింగ్ రూమ్లో చూసుకున్న విధానం బట్టి సినిమా అయితే అదిరిపోయింది అని అఫీషియల్ హ్యాండిల్ నుంచి అయితే ఒక నోట్ రిలీజ్ చేస్తూ సినిమా పోస్ట్ పోన్ అవుతుంది, త్వరలోనే మళ్ళీ ఈ రిలీజ్కి సంబంధించి ఒక డేట్ అనౌన్స్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది భయ్య. కానీ ఆ నోట్లో కొన్ని పాయింట్ మాట్లాడుతూ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది, కేవలం ఒక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. దట్టు ఈ సినిమాని ఎడిట్ టేబుల్ మీద చూసుకున్న తర్వాత ఇంకా మీరు ఎంతైనా ఎక్స్పెక్ట్ చేసుకోండి అనే రీతిలో అయితే వాళ్ళైతే చాలా క్లారిటీ ఇచ్చారు. పెద్ది అనే సినిమాకి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే దానికి 10 టైమ్స్ మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. సో ఏదైతే ఇంకా ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పి ఇవన్నీ చెప్పి ఏవైతే వర్క్ బ్యాలెన్స్ ఉందో ఆ వర్క్ను కూడా త్వరలోనే కంప్లీట్ చేసి మరొక అంటే ఈసారి పక్కాగా ఒక రిలీజ్ డేట్ అయితే జూన్లో అని అయితే కొంత ఒక టాక్ అయితే నడుస్తుంది అయ్యా. సో అసలు పెద్ది అనే సినిమా ఎందుకు ఇంత స్పెషల్ అంటే ఇది ఏదో రామ్ చరణ్ గారి అభిమానులకు మెగా అభిమానులకు కాదు, ఎంటైర్ ఇండియాని ఒక ఊపు ఊపేసిన సినిమా పెద్ది. ఎందుకంటే అన్న ఏ సినిమా నుంచి అయినా సరే ఒక అప్డేట్ వచ్చినప్పుడు ఫస్ట్ అప్డేట్ బాగవచ్చు, లేదంటే ఫస్ట్ అప్డేట్ బాగోపోయినా నెక్స్ట్ అప్డేట్లు ఏవోటి అలా అలా ఎక్కడో సోసోగా ఎక్కడో దగ్గర దప్పడుతూ ఉంటుంది. కానీ పెద్ది అనే సినిమా విషయానికి మాత్రం యునానిమస్గా ఆ పెద్ది పోస్టర్ రిలీజ్ నుంచి, పెద్ది ఫస్ట్ షాట్ నుంచి, పెద్ది గ్లిమ్స్ నుంచి ఆ సాంగ్స్ మన రిలీజ్ అయిన పెద్ది పెహల్వాన్ వరకు ప్రతి ఒక్కటి బ్లాక్ బస్టరే. అదేదో ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయడమే కాదు, ఓవరాల్గా ఇండియాలో సినిమాలు ఇష్టపడే ప్రతి ఒక్కరిని పెద్ది అనే సినిమా తన మీద తిప్పుకుంది. సో అలాంటి సినిమాకి, ఇంత హైప్ ఉన్న సినిమాకి ఎంత తొందరగా రిలీజ్ చేస్తే అంత మేము బ్లాక్ బస్టర్ అవ్వడానికి రెడీగా ఉన్నారా బాబు అని రామ్ చరణ్ గారి అభిమానులు మొత్తుకున్నప్పటికీ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు చాలా క్లారిటీగా ఉన్నారండి భయ్య. ఇది మామూలు అవుట్పుట్ కాదు, ఇది ఒక 1000 కోట్లతో ఆగిపోయే సినిమా కూడా కాదు, ఇది ఇండియన్ బాక్స్ ఆఫీస్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రాస్ మూవీ కాబోతుంది అని ఏదైతే ప్రొడక్షన్ ఉందో అది మాత్రం 100% జరిగేలా ఉంది భయ్య. మెయిన్ ఈ సినిమాకి సంబంధించి ప్రతిదీ కూడా ఒక పోస్టర్ రిలీజ్ అయినా, ఒక లుక్ రిలీజ్ అయినా, ఏం రిలీజ్ అయినా సరే క్షణాల్లో ఇండియా మొత్తం వైరల్గా మారిపోతుంది. అంత క్రేజ్ తెచ్చుకుంది పెద్ది అనే సినిమా. సో పెద్ది అనే సినిమా పోస్ట్ పోన్ అవ్వడం ఇవన్నీ విషయాలు ఒకంత రామ్ చరణ్ గారి అభిమానులకి బాధించినప్పటికీ కానీ సినిమా అవుట్పుట్ మాత్రం మామూలుగా లేదట. ముఖ్యంగా ఆ కుస్తీ ఒక రెగ్యులర్గా ఏదైతే కుస్తీ ఫైట్ సీన్లో రామ్ చరణ్ గారు ఒక యాక్షన్ ఎపిసోడ్ చేశారంటన్నా, ఆ సీన్స్ గురించి స్వయంగా రామ్ చరణ్ గారు చెప్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. దాదాపు 90 డేస్ వరకు దానికోసమే కేటాయించి 90 డేస్ వరకు అంటే ట్రైనింగ్ తీసుకొని ఇంకా చింపేశాడండి భయ్య పెహల్వాన్గా భయ్య మాత్రం రామ్ చరణ్ భయ్య. సో దీన్ని బట్టి బుచ్చిబాబు అనే డైరెక్టర్ రెండో సినిమాతోనే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ గ్రాసర్ కొట్టే రికార్డు అయితే మాత్రం ఇంకా బుచ్చిబాబు పేరు మీదకి వెళ్ళిపోద్ది. అసలు ఏంటి భయ్య, అసలు రామ్ చరణ్ గారి లుక్ కానీ, సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ కానీ, బుచ్చి ప్లానింగ్ మాత్రం టాప్ లెవెల్లో ఉంది. ఈ రిలీజ్ డేట్ విషయంలో కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, అంటే ఏదో చుట్టేసి రిలీజ్ చేద్దాం మంచి అవుట్పుట్టే ఉంది కదా అక్కడక్కడ కాంప్రమైజ్ అవ్వచ్చు అలాంటివి ఏవీ లేకుండా అసలు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదని చెప్పారంట రామ్ చరణ్ గారు. ఇది మనం ఇస్తున్న అతిపెద్ద ఇండియన్ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ సినిమా, ఇది ఒక ఫుల్ మీల్సే కాదు, క్లియర్గా చెప్పాలంటే వన్ ఆఫ్ ద బెంచ్ మార్క్ సినిమాని ఇస్తున్నాం. సో అలాంటప్పుడు మనం ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి, మీరు అనుకున్నది అనుకున్నట్టుగా తీయండి అని చెప్పి రామ్ చరణ్ గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్లే ఈ సినిమాకి సంబంధించి చాలా క్లారిటీగా పనులు జరగడం, ఈ వాయిదా కూడా పడిందని తెలుస్తుంది. మరి కొంతమంది ఎలా మాట్లాడుతున్నారంటే ఇది కేవలం ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేట్ చేయడం వల్లే అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ అందులో అయితే అసలు నిజం లేదట. అంటే ఏఆర్ రెహమాన్ గారి వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే పూర్తి ఎడిట్ అయిన ఫుటేజ్ ఇస్తే తప్ప ఆయన ఎప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయరు. సో దాని మీద ఆయన కట్టుబడి ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఈ ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో కొన్ని సీన్స్ చూసిన బుచ్చిబాబు అయితే షాక్ అయ్యాడట. సార్ ఇలాంటి అవుట్పుట్ నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు, నా సీన్స్ని మీరు ఎలివేట్ చేసిన విధానానికి మీకు హ్యాట్స్ ఆఫ్ అంటూ బుచ్చిబాబు స్కై హైలో ఉన్నాడండి ఇప్పటికి ఏఆర్ రెహమాన్ గారి పనితనం వల్ల. సో మళ్ళీ చెప్తున్నా, ఏఆర్ రెహమాన్ గారి బీజిఎం వల్ల మాత్రం ఈ సినిమా అయితే లేట్ అవుతుంది అనేది ఒక పచ్చి అబద్ధం. సినిమాకి సంబంధించి ఒక సాంగ్, అదేవిధంగా కొన్ని
ఇంకా నాకు తెలిసి రామ్ చరణ్ గారు ఈ సాంగ్ కూడా జానీ మాస్టర్కి ఇస్తున్నారు అనే ఒక న్యూస్ అయితే ఉంది. అది ఐటమ్ సాంగ్ ఏంటి స్పెషల్ సాంగ్ అనేది కూడా తెలీదు. దానికి తోడు ఆ సాంగ్తో పాటు ఒక యాంథమ్ని అయితే ఏఆర్ రెహమాన్ గారు రెడీ చేశారంట భయ్య. ఇప్పుడు రిలీజ్ అయిన చిక్రీ సాంగ్ కానీ రైరే రారా సాంగ్ కానీ వాటికి మించి ఈ సాంగ్ పేలబోతుందంట. అది కూడా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంలో ఇది రిలీజ్ చేస్తారని వచ్చిన టాక్ ఉంది. సో పెద్ది అనే సినిమా ఇప్పుడు కాదు ఎప్పుడు వచ్చినా సరే ఇండియన్ బాక్స్ ఆఫీస్నే కాదు ఇండియన్ బాక్స్ ఆఫీస్ సత్తాని ఇంటర్నేషనల్ స్థాయిలో మరొక్కసారి రామ్ చరణ్ ప్రూవ్ చేయబోతున్నాడు. ఈ సినిమా మీద ఎందుకు అంత కాన్ఫిడెంట్ అంటే ఒకటే చెప్తా, స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో వచ్చిన సినిమాలు ఏవి కూడా ఇండియాలో 99% సక్సెస్ రేట్ ఉన్నాయి. దానికి తోడు ఒక ఓరమాస్ క్యారెక్టర్లో ఇప్పుడు ప్రజెంట్ రామ్ చరణ్ గారి లుక్ చూస్తుంటే పెద్ది అనే సినిమాలో భాషతో లేదంటే ప్రాంతంతో సంబంధం లేకుండా ఎవర్రా ఈ హీరో అనేలా మాట్లాడుకున్నాడు. సో దీన్ని బట్టి పెద్ది అనే సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ కేవలం సాంగ్స్తోనే గ్లిమ్స్తోనే క్రియేట్ చేసిన ఇంపాక్టే ఈ లెవెల్లో ఉంటే నెక్స్ట్ రాబోయే కంటెంట్ ఇక ట్రైలర్ చూసిన తర్వాత పెద్ది సినిమాకి సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఇప్పటికే స్కై హైలో ఉన్నాయి. ఇంకా ట్రైలరు అది రిలీజ్ అయిన తర్వాత ఇంకా బుచ్చిబాబు భయ్య అసలు రామ్ చరణ్ గారి గురించి ఇంకా ఆయన గురించి ఇంకా వర్ణించడానికి మాటలు సరిపోవట్లేదు. ఆయనకి స్క్రీన్ ప్రెజెన్స్ చూసుకున్న ఏదైనా సరే ఏంటి భయ్య ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి భయ్య, అసలు ఒక రాముడిగా నొప్పేస్తున్నారు, ఒక హనుమంతుడిగా మెప్పించగలుగుతున్నారు. నాకు తెలిసి ప్రపంచంలో ఏ యాక్టర్ కూడా ఒక రాముడిగా ఒక హనుమంతుడిగా మెప్పించిన యాక్టర్ అయితే మాత్రం రామ్ చరణ్ గారే. సో అలా చూపిస్తున్న బుచ్చిబాబు నీకు సినిమాకు ముందే ఆల్రెడీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ గుళ్ళు కట్టడానికి స్థలాలు అయితే కొనేశారు ఖచ్చితంగా భయ్య. అసలు మరి బుచ్చిబాబు మరి రామ్ చరణ్ గారిని ఎలా ఇమాజిన్ చేసుకున్నారో తెలియదు కానీ ఆ లుక్ మాత్రం అదిరిపోయింది. దానికి తోడు ఆ పెహల్వాన్ లుక్ చూసిన తర్వాత నాకైతే ఒకటే ఫిక్స్ అయింది, జస్ట్ ఈ పెహల్వాన్ ఫైట్ సీన్ కోసమే నార్త్ ఇండియన్ ఆడియన్స్ ఇంకా పిచ్చెక్కిపోతారు అనేది ఇంకా ఫిక్స్ అయిపోవచ్చు. దానికి తోడు ఇంకా రామ్ చరణ్ గారు ఒక ఐటమ్ సాంగ్లో రైరే రారా చికిరి చికిరి డ్యాన్స్కి ఇండియా మొత్తం ఇలా దద్దరిల్లితే నెక్స్ట్ ఐటమ్ సాంగ్ రాబోతుంది. దాని పరిస్థితి ఏంటో భయ్యా చెప్తున్నా కదా, మళ్ళీ చెప్తున్నా, పెద్ది రిలీజ్ తర్వాత నో దంగల్, నో బాహుబలి, నో పుష్ప 2, నో కేజీఎఫ్, ఓన్లీ పెద్ది మాత్రమే నడుస్తుంది. పెద్ది రూల్ మాత్రమే నడుస్తుంది. పెద్ది అనే సినిమా ఇండియాలోనే ది బిగ్గెస్ట్ గ్రాసరీ ఫిల్మ్ కాబోతుంది, ఇది రాసి పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మన ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారి సినిమా విషయానికి షిఫ్ట్ అయితే భయ్య ఒక చిన్న న్యూస్ ఉంది భయ్య. అదేంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఎన్టీఆర్ గారి సినిమాల్లో ఏదైతే మలయాళం యాక్టర్ థామస్ ఉన్నారో ఆయన పెట్టుకుందాం అనుకున్నారు. కాకపోతే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మొన్న, నేను ఎట్ టైం ఒకే సినిమా చేస్తున్నాను 2-3 సినిమాలు సైమిల్టేనియస్‌గా వెంటనే ఒక అంటే అక్కడ ఉన్నది ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారు. అలాంటి వాళ్ళకి మనం ఒక సినిమా చేస్తాం ఇది చేస్తాం అక్కడ అంత సీన్ కూడా లేదు. ఆయన పెట్టుకోవడం వల్ల కూడా పెద్ద ఉపయోగం కూడా లేదు మనకి. సో ఇప్పుడు వాళ్ళేమో డైరెక్ట్గా షాహిద్ కపూర్ని అప్రోచ్ అవుతున్నారు ఈ క్యారెక్టర్ కోసం అని ఒక టాక్ నడుస్తుంది. ఇది నిజమైతే మాత్రం భలే ఉంటుంది భయ్య. షాహిద్ కపూర్ గారు ఎన్టీఆర్ గారు స్క్రీన్ ఆఫ్ చూసుకుంటుంటే అదిరిపోద్ది. దానికి తోడు ఇప్పటికే ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారి సినిమా మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. ఏ లెవెల్లో ఉన్నాయంటే జస్ట్ ఒక పిక్ రిలీజ్ అవుతే చాలురా బాబు, మా వాళ్ళు లుక్ చూపించండి రా బాబు అంటే ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే దండాలు పెడుతున్నారు. నాకైతే మాత్రం ఈ డ్రాగన్ లుక్ మాత్రం ఎన్టీఆర్ గారి కెరీర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెస్ట్ లుక్ కాబోతుందని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే అన్న ప్రశాంత్ నీల్ అనే వ్యక్తికి ఫేవరెట్ హీరోలు ఒకటి మెగాస్టార్ చిరంజీవి గారు, 2 ఎన్టీఆర్ గారు. సో అలాంటి ఒక ఫేవరెట్ హీరోతో తీస్తే ఇంకా ఎలాంటి ఎలివేషన్స్ ఇస్తాడు, ఎలాంటి లుక్ తీసుకొస్తాడు అనేది మీరు ఒక్కసారి ఉంచుకోండి. ఖచ్చితంగా ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారు కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ సినిమా ఫస్ట్ లుక్ మాత్రం ఇండియాని షేక్ చేయబోతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు షాహిద్ కపూర్ కూడా ఈ సినిమాని ఇన్వాల్వ్ అయితే మాత్రం చాలా పెద్ద బూస్ట్ భయ్య. దాదాపు ఈజీగా ఒక 20-30 కోట్ల బిజినెస్ ఈజీగా పెరిగిపోతుంది బాలీవుడ్లో. సో ఈ లెక్కలన్నీ చూసుకుంటే కాకపోతే మొన్న వచ్చిన వార్ 2 యొక్క ఎఫెక్ట్ ఏదైనా సరే అంటే బాలీవుడ్లో పెట్టుకోవడం అవసరం ఏదంటే ఖచ్చితంగా షాహిద్ కపూర్ అయితే మాత్రం చాలా బెస్ట్ చాయిస్. సైఫ్ అలీ ఖాన్ ఇది గట్ట కాకుండా ఎన్టీఆర్ గారు షాహిద్ కపూర్ అదిరిపోద్ది. షాహిద్ కపూర్ ఇంకా యాక్టింగ్ విషయంలో మనం చెప్పక్కర్లేదు. దానికి తోడు ఎన్టీఆర్ గారు ఇంకా ఆయన అంటే యాక్టింగ్ పరంగా ఆయన గురించి మాట్లాడాలంటే ఒక అర్హత ఉండాలి. తోప్ యాక్టింగ్లో ఎన్టీఆర్ గారు. సో అలాంటి ఇద్దరు యాక్టర్లు పోటాపోటీగా ఉంటే స్క్రీన్ మీద దద్దరిల్లిపోద్ది భయ్య. ఈ న్యూస్ అయితే నిజం కావాలని కోరుకున్నా. నెక్స్ట్ ఇక ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారు మీరైనా సరే కొద్దిగా ఎన్టీఆర్ గారు బర్త్డేకైనా సరే మాకు ఎన్టీఆర్ గారిని చూపిస్తే ఆ లుక్ రివీల్ చేస్తే ఫ్యాన్స్ పండగ చేసుకున్నాం భయ్య.